గాంధీ భవన్కు మంత్రులు దూరమయ్యారా? మంత్రుల ముఖాముఖి కార్యక్రమం అటకెక్కిందా? అటు ప్రజాభవన్కు వెళ్ళక ఇటు గాంధీ భవన్కు రాక మంత్రులు ఏం చేస్తున్నట్లు? ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇటు కార్యకర్తలు అటు ప్రజలు ఆవేదన చెందుతున్నారా? ఎందుకు మంత్రుల షెడ్యూల్లో మార్పులు వచ్చాయి? మళ్ళీ గాంధీ భవన్కి మంత్రుల షెడ్యూల్ ఉంటుందా ఉండదా? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ప్రజా పాలనలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలనే ఏకైక లక్ష్యంతో అటు ప్రజాభవన్లో ప్రజావాణి, ఇటు గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజావాణికి, గాంధీ భవన్కు వారానికి 2 మంత్రుల చొప్పున అటు ప్రభుత్వం ఇటు పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది. వారంలో ప్రతి బుధవారం, శుక్రవారం గాంధీ భవన్కు మంత్రులు రావాలి. కొన్ని వారాల పాటు 2 చొప్పున మంత్రులు గాంధీ భవన్లో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చారు. ప్రజల సమస్యలు విన్నారు, ఆర్జీలు తీసుకున్నారు. అలా కొన్ని వారాలు బాగానే నడిచింది. ఆ తరువాత వారానికి 1 మంత్రి వచ్చేలా కార్యక్రమాన్ని కుదించారు. అయితే 1 మంత్రి వచ్చినా ప్రజలు పెద్ద ఎత్తున గాంధీ భవన్కు వచ్చేవారు. మంత్రి చొరవతో సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో గాంధీ భవన్కు జనం క్యూ కట్టేవారు. అయితే కొన్ని వారాల నుంచి మంత్రులు గాంధీ భవన్కు రావడం లేదు. అధిష్టానం కూడా మంత్రులను గాంధీ భవన్కి తీసుకొచ్చే అంశంపై సీరియస్ గా దృష్టి పెట్టడం లేదనే చర్చ జరుగుతోంది. స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తే కొద్ది కాలం నుండి మంత్రులు గాంధీ భవన్కు రాకపోవడంతో ప్రజలు కూడా గాంధీ భవన్కు వెళ్లడం ఆపేశారు. ఓవైపు గాంధీ భవన్కు మంత్రులు రాకపోవడం, మరోవైపు ప్రజాభవన్ కార్యక్రమాన్ని మంత్రులు పక్కన పెట్టి కేవలం అధికారులకే వదిలేయడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓవైపు కార్యకర్తలు, మరోవైపు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్నామంటూ మొదట్లో హడావుడి చేసిన మంత్రులు ఇప్పుడు ముఖం చాటేశారు. ప్రజాభవన్, గాంధీ భవన్కు రావాలని కోరితే రివ్యూలు, ఇతర పనుల పేరుతో వాయిదా వేస్తున్నారు. దీంతో ఈ 2 కార్యక్రమాలు 3 నాళ్ల ముచ్చటగా మారిపోయాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఈ 2 కార్యక్రమాలపై దృష్టి పెట్టి మళ్లీ ప్రజల ముందుకు మంత్రులను తీసుకురావాలని కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్య ప్రజలు కోరుతున్నారు.